29 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పార్టిసిపేషన్ అంటే భాగస్వామ్యం కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం భరించినటువంటి దాఖలాలు ఈ దేశ చరిత్రలో లేదు. అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఈ నిర్ణయం తీసుకుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా బంగారు రుణాల మీద మాఫీ చేసినటువంటి చరిత్ర కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోలేదు. బంగారం మీద కూడా రుణమాఫీ చేసినటువంటి ఘన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుంది దేశ చరిత్రలో. అదేవిధంగా కట్టినటువంటి రైతులకు కూడా 1,50,000 రూపాయలు కట్టినటువంటి వారికి ఏ విధంగానైతే వర్తింప చేస్తా ఉన్నామో కట్టినటువంటి వారికి కూడా ఈ దేశ చరిత్రలో 1,50,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అది ఒక తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కిందని, అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది దేశ చరిత్రలో సువర్ణాక్షరాల్లో లిఖించబడేటువంటి నిర్ణయం అని నేను మీకు గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. రాసినప్పటికీ కూడా మీరు ఎలక్షన్స్లో ఇచ్చిన మేనిఫెస్టోలోనో హామీలోనో మీరు చెప్పిన దానికి డీవియేషన్ తీసుకుంటూ కేటాయింపులు పూర్తిగా తగ్గించే విధంగా పరిమితులు విధిస్తూ జీవోలు ఇష్యూ చేశారు. అధ్యక్ష, ఐఎమ్ స్టేజింగ్ వాకౌట్ అధ్యక్ష ఆన్ దిస్. అందుకనే ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ కపుల్ ఆఫ్ యువర్ మినిట్స్ అధ్యక్ష. అంతకన్నా ఇంక 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడేది కూడా లేదు. బికాస్ ఐఎమ్ స్టేజింగ్ వాకౌట్. ఇవాళ కూడా పరిమితులు విధిస్తూ పూర్తిగా దాన్ని ఎలా తగ్గించాలి అన్న ఆలోచనతో జీవోలు రిలీజ్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా మాటికి సత్యదూరమైన మాటలు చెప్తా ఉన్నారు అధ్యక్ష. క్లారిఫై చేయవలసిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. ఇది మా మేనిఫెస్టో అధ్యక్ష. మా మేనిఫెస్టోలో మేము రాష్ట్ర అధ్యక్ష 4 లైన్లు అధ్యక్ష. 4 లైన్లు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమైనందువల్ల అన్నదాతలు రుణాల ముగ్గులో కూలిపోయారు కాబట్టి వీరిని ఆదుకోవడానికి సరికొత్త రుణమాఫీ పథకాన్ని ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు కోరింది. మరోసారి రుణమాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి. 2014 ఖరీఫ్ కాలంలో ఆంధ్రప్రదేశ్లో 7,82,854 మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులను సరఫరా చేయటమైనది. జిల్లాల వారీగా కూడా యూరియా వచ్చేటప్పుడు 13 జిల్లాల్లో 4,26,052 టన్నులు, డిఏపి 50,606 టన్నులు, ఎంఓపి 37,616 టన్నులు, కాంప్లెక్స్ 2,10,523 టన్నులు, ఎస్ఎస్పి 50,567 టన్నులు, ఇతర వెరైటీస్ అన్నీ కలిపి 7,490 టన్నులు, అన్నీ కలిపి టోటల్గా 7,82,854 టన్నులు సరఫరా చేయటమైనది. విత్తనాలు అదేవిధంగా మొత్తం పరిమాణం వచ్చేటప్పటికి 3,56,642 క్వింటాల్స్, 7,60,086 మంది లబ్ధిదారులు రైతులు మొత్తం కలిపి. ఈరోజు నకిలీ విత్తనాలు ఎక్కడ ఉన్నాయని వచ్చినా జిల్లాలో టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఇవ్వటం జరిగింది. రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కడ నకిలీ విత్తనాలు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చినా వెంటనే విజిలెన్స్ శాఖ ద్వారా కానీ డిపార్ట్మెంట్ స్క్వాడ్స్ తోట కానీ ఎక్కడ నకిలీ విత్తనాలు ఉన్నాయన్నా, సబ్స్టాండర్డ్ ఎక్కడ ఉన్నాయన్నా, ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉన్నాయని అమ్ముతున్నాయని తెలిసినా కూడా వెంటనే దాడులు నిర్వహించడం, వెంటనే కేసులు బుక్ చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రభుత్వం దాంట్లో ఎక్కడ కూడా వెనకడుగు వేసినటువంటి ప్రసక్తే లేదు.